అంగన్వాడి భవనం సార్ ఆ పేమెంట్ కొంచెం కొంచెం రైట్ రైట్ చెప్పండి. కరెంట్ ఉందమ్మా? నీళ్ళు ఎక్కడ చూపించండి. పదాలు చేతంలో అట్లే పక్కన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన ఇలాంటి ఇల్లు మేము 1,50,000 ఇచ్చుకొని మేము ఏం కట్టుకోవాలి సార్? ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఇంత రేట్లు ఉంటారు. యాక్చువల్గా అయితే మినిమం 3 లక్షలు ఉంటే కానీ సార్ మేము మినిమం 2 రూములు కట్టుకుని పడలేదు సార్ ఇక్కడ. ఎందుకంటే 1,50,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఎన్టీఆర్ గృహ కల్పన కింద ఆ స్కీమే 1,50,000 సార్. ఇల్లు పట్టుకొచ్చి మామూలు జనరల్ స్కీమ్ కూడా 1,50,000 ఇస్తున్నారు సార్. మనకి రాష్ట్రంతో 2 రాశారు సార్. 20 ఏమంటే అంతకుముందు ఎప్పుడు కట్టలేదు. ఈ 4 సంవత్సరాలు ఇల్లు రాలేదు. ఇల్లు రాలేదు సార్. ఇల్లు కూడా రాలేదు సార్. ఎన్టీఆర్ గృహ కల్పన కింద ఒక ఇల్లు సార్ 3 సార్లు దరఖాస్తు పెట్టారు సార్. 3 సార్లు దరఖాస్తు పెట్టి ఎన్టీఆర్ గృహం ఎందుకు లేదని చెప్పారు సార్. జన్మభూమి కమిటీలు అంటారు, జన్మభూమి కమిటీల ద్వారా శాంక్షన్ అంటారు, పెన్షన్ పెట్టాలి జన్మభూమి కమిటీలు శాంక్షన్ అంటారు. సంబంధం ఏంటిది? దేనికి అర్థం అవుతుంది? పెన్షన్ పెట్టుకుంటే పెన్షన్ పెట్టుకోవాలంటే జన్మభూమి కమిటీ అప్రూవల్ అవ్వాలంటారు. దానికి కూడా తీసుకుంటారు సార్. 10% ఇస్తే మేము ఇస్తాం. మత్స్యకార పరిశ్రమ దాంట్లో ఉన్న మా పంచాయతీ అంతా రెడ్డి సార్ అది వాడపల్లి ఆ ఏరియాలో అది ఏ స్కీమ్ వచ్చినా వాళ్ళకే వస్తుంది. కానీ మాకు సంబంధించి ఇల్లు హౌస్ పర్పస్ దేవనాథ పంచాయతీ నుండి 3.5 కిలోమీటర్లు సార్. తర్వాత పంచాయతీ రాజ్ 35 సంవత్సరాల నుంచి వాటర్ తీసుకెళ్తున్నారు సార్ మా ఊరిదే. మీరు వచ్చి 3 సార్లు దరఖాస్తు పెట్టుకున్నా మీకే ఇవ్వలేదు సార్. 3 తాగేదానికి వాటర్ కొన్ని వేల లీటర్ లక్షల లీటర్ అంటారు సార్. తాగడానికి మంచినీరు రక్షిత మంచినీరు ఇవ్వండి అంటే మా ఊరి వాటర్ కానీ తాగడానికి కొల ఇవ్వండి. ఈ ఊరి గ్రామానికి అంటే కొల ఇవ్వడానికి కుదరదు, కావలసిన అక్కడికి వచ్చి పెట్టుకోండి అంటారు సార్. ఇంత భూములు సరే కానీ జీడి పంటలే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ మాత్రం తీసుకుని వెళ్ళిపోవడం వల్ల కొన్ని లక్షల వాటర్ ఇక్కడ వెళ్ళినప్పుడు పంటలు కూడా చాలా ప్రయత్నం చేస్తాం సార్. బాగునీరు తాగాల్సి వస్తుంది. ఆగలేదు సార్. అప్పుడు కూడా ఇక్కడ వద్దంటే వాళ్ళ కోసం సౌకర్యం కల్పించినప్పుడు మీ దగ్గర మీకు ఇక్కడ నుండి దేవనాథ్ సార్ 3.5 కిలోమీటర్ సార్ రేషన్ తీసుకుని వెళ్ళాలండి సార్. బురదలు వెళ్ళి వర్షం పడితే ఇలాంటి ముసలు వృద్ధులు వికలాంగులు వెళ్ళగలుగుతారు సార్. 4 సార్లు పెట్టాను సార్ రేషన్ షాపులు మా ఊర్లో పెట్టండి. ప్రింట్అవుట్ లేకుండా దానికోసం ఏమైనా అడిగితే తీసుకోండి.
చేస్తారు మనకు రేషన్ వెరిఫికేషన్ లేకపోతే ఇవ్వడానికి డైరెక్ట్ చెప్పేస్తారు సార్. ఫింగర్ ప్రింట్ మనం ఏలు ముద్ర పోతే కదా పని చేసేసి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి తీసుకున్నారు సార్. తీసుకునే టైంలో మాకు అక్కడికి మీరు తెస్తే ఇస్తామంటారు సార్. ఎలా తీసుకెళ్తారు సార్? 10 రూపాయలు 10 రూపాయలు అక్కడ బియ్యం ఇచ్చిన దానికి ఇక్కడ ట్రావెలింగ్ 200 రూపాయలు అయిపోతుంది సార్. మెయిన్ సమస్య ఏంటమ్మా? రేషన్ కిలోమీటర్ నడిచి కలిసి నుండి నడవలేని పరిస్థితి. ఆమెను కూడా నడిపిస్తారా? రేషన్ ఇంతకు ముందు డీలర్ ఇక్కడ తెచ్చి ఒప్పు చెప్తామని ఇప్పటివరకు అది లేదు సార్. రేషన్ డిపో పెట్టమని ఎన్నిసార్లు రేషన్ డిపో పెట్టాలంటే దానికి అర్హత ఉంటుంది. 450 కార్డులు రేషన్ ఉంటే గానీ ఇక్కడ మాత్రం రేషన్ డిపో పెట్టడానికి వీలు లేదని అంటారు. 230 గడపలు ఉన్నాయన్నారు. 230 జనాభా సార్. 68 రేషన్ కార్డులు సార్. అవి ఆర్డీఓ గారికి ఏంటంటే ఇంత దూరం వర్షాలు పడినప్పటికీ ఎండకి ముసలు ఇలాంటి వెళ్ళరు సార్. 68 కార్డులు కూడా ట్రాన్స్పోర్ట్ పెడతాం సార్. ఊరికి తేవండి సార్ అని ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తాము. గ్రామ పంచాయతీ నుండి కూడా తీస్తామని కూడా డీలర్ గారు అప్రూవల్ అవ్వలేదు. దానికి ఆర్డీఓకి లెటర్ పెట్టుకున్నారు. ఆర్డీఓకి లెటర్ పెడితేమంటే ట్రాన్స్పోర్ట్ ఇస్తాం మనం. అయినా సరే ఆర్డీఓకి లెటర్ పెట్టుకున్నాం. ఆర్డీఓకి లెటర్ పెడతా అంటారు. ఆర్డీఓ గారు ఒక డీలర్ షాప్ రావాలంటే మినిమం 450 రేషన్ కార్డులు ఉండాలంటారు. షాప్ అవసరం లేదు. ఆ డీలర్ వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళకి వీఆర్ఓ గారు కూడా చెప్పాము. చెప్పినప్పుడు ఇస్తారు. 15 రోజులు ఇవ్వాలి. 2 days అది పోయింది. ఆ 15 రోజులు లెక్క పోయింది. ఇప్పుడు అందరిది అది అదే సార్. 3 days కంటే ఎక్కువ ఒకరు ఫింగర్ తీసుకుంటే నెక్స్ట్ రోజు వస్తే రేషన్ ఇప్పుడు మీకు తాగునీరు ఏమైనా ఇచ్చారా? వాటర్ ప్యాకెట్లు వచ్చాయి. ప్లస్ భోజనాలు అన్ని మామూలుగా రైస్ పంపిస్తున్నారు. అంగన్వాడీ దగ్గర ఏదైతే సరుకు అంగన్వాడీ ఉన్న రైస్ ఏమంటే ఇప్పుడు వండుకొని అంగన్వాడీ రైస్ తింటున్నాము. ప్రభుత్వం నుండి మాత్రం ఈ రైస్ ఇవ్వండి ఇదొకటి మేము ఇచ్చామని అని కాకుండా కొనుక్కుంటామంటే 500 రూపాయలు ఇచ్చారు. సెక్రటరీ 500 రూపాయలు ఇచ్చారు కూరగాయలు కొనుక్కోమని. మరి గ్రామానికి అంటే నిరాశ్రయాలైన 30 ఇళ్ళకి మొత్తం కేలేదు. గ్రామం మొత్తం కేలేదు. కుటుంబానికి 500 కదా మీరు చెప్పేది. గ్రామం మొత్తం సార్ 500 రూపాయలు. 500 కుటుంబం కామకుండా గ్రామం మొత్తానికి 500. మరి 500 రూపాయలు కూరగాయలకి ఇచ్చారు సార్. అందరు కలిపి 2000 వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఊరు అంతా భోజనాలు పెట్టండి, మీరు ఎంతమంది ఉన్నారో భోజనాలు పెట్టుకోండి అంటే నేను అన్నాను సార్. భోజనాలు పెడతాం 230 భోజనాలు పెట్టాలంటే గ్యాస్ లేదు, తర్వాత వండుకోవడానికి ఎవరు లేరు. దానికి ఎవరు ఇస్తారంటే రైస్ మాత్రం ఒక ప్యాకెట్ వేసి వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు. ఆ రైస్ వేసి భోజనాలు చేయండి అన్నారు. మీరు ఇది ఎంత మీరు ఇస్తున్నారు? ఎంత బస్తా ఇచ్చారు? 50 కేజీలు. సీసీ ప్యాకెట్ వెలుగు డిపార్ట్మెంట్ సీసీ ప్యాకెట్ వెలుగు డిపార్ట్మెంట్ ఇచ్చారు సార్. తర్వాత ఇప్పుడు ఈ డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రేషన్ సరుకులు రాలేదు, రేషన్ ద్వారా రాలేదు, ప్రజలు అల్లాడిపోతున్నారు అని తీసుకుని వచ్చి రాత్రి అక్కడ లారీ ఆపించేసి రాత్రి 9 గంటలు, నేను రాత్రి 9 గంటలు లారీ ఆపించి ట్రాక్టర్ మీద తెచ్చి ఇంటింటికి రైస్ ప్యాకెట్లు 50 కేజీలు పంచాము. తర్వాత ఏంటంటే బంగాళదుంపలు శనగపప్పు అవన్నీ ఇచ్చారు సార్. ఇప్పటికీ పంచలేదు. అదొకటి అవి ఉన్నాయి సార్. రేపు సార్ దీని గురించి మాట్లాడతారు. మీ తరఫున ప్రధానమైనది ఏం మాట్లాడాలి? ప్రధానమైనది ఏంటి సార్, ఇక్కడ ఏంటంటే బ్రతుకుతున్న 50 సంవత్సరాల నుండి బతుకుతున్నటువంటి జీడి సార్. ఇది మీద బతుకుతున్నటువంటి అందరు రైతులు జీడే. 10,000 రూపాయలు ఒక బస్తా పిక్ అయితే 12,000 రూపాయలకి వెళ్తారు సార్. జీడి సార్ చెట్లు ఎకరా ఏంటంటే ఒక బస్తా 12,000 రూపాయలు సార్. బస్తా 12,000 రూపాయలు. ఎకరాకి మినిమం 7-8 బస్తాలు పండుతాయి సార్. అందరికి 50 సెంట్లు ఎకరా భూమి ఉన్నది సార్. ఎక్కడికి వెళ్ళకపోయినా సరే 50 సెంట్లు 60 సెంట్లు ఉన్న వాళ్ళకి 3 బస్తాలైనా 30,000 40,000 రూపాయలు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ప్రజల జీవనాధారం ఏంటంటే 30,000 రూపాయలు వస్తాయి కాబట్టి సాగుకారు దగ్గరికి వెళ్ళి 10,000 5,000 అవసరం వచ్చినప్పుడు మన ఆరోగ్యం కోసం అప్పు దొరికింది సార్. ఇప్పుడు ఏంటంటే ఈ జబ్బులు పోవడం వల్ల అతను అప్పులు ఇవ్వడు సార్. ఇప్పుడు కూడా 18 మంది ఈ గ్రామం సార్. 68 ఇళ్ళు 18 ఇళ్ళు దుబాయ్లో ఉన్నారు సార్. అసలు కార్మికులు వలస 18 మంది ఇప్పుడు కూడా దుబాయ్లో ఉన్నారు సార్. సౌత్ ఆఫ్రికా కూడా మొన్న వెళ్ళారు సార్. 10 మంది ఒకే ట్రిప్లో సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం జీవనాధారం లేదని ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. 2 months అయిపోయింది. ఏంటి లేదు ఎలా